అధ్యాయం 6వ వచనం. నూట ఒకటి 2 504 పేజీ. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. చాలే. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకొని ప్రభువుతో ప్రయాణం కొనసాగిస్తున్నాం. గత జీవితం వేరు, ఇప్పటి జీవితం వేరు. చాలా ప్రత్యేకంగా ఉండాలి. గత జీవితంలో మన హృదయం, మన జీవితం మలినం, అవునా కాదా? ఇప్పుడు శుభ్రంగా కడగబడ్డాం యేసయ్య రక్తంలో. కడగబడిన మనం ఎలాగూ యేసయ్యతో ప్రయాణం చేయాలంటే నిర్దోషులముగా ప్రయాణం చేయాలి. దోషం మనల్ని అంటరాదు. మలినం మన హృదయంలోనికి ప్రవేశించకూడదు. మరి ఈ లోకమంతా అసహ్యమైనది. ఎవరిని చూసినా ఏదో ఒక మురికి కలిగి ఉన్నారు, మలినం పట్టి ఉన్నారు. ఇప్పుడు మెకానిక్ షెడ్ల కాడికి వెళ్ళామనుకోండి, మంచి బట్టలు వేసుకొని ఆ మెకానిక్ షెడ్లన్నీ ఆయిల్తో జిడ్డుతో నిండి ఉంటాయి. అక్కడ గబాగబా ఆడపడితే ఆడ కూర్చున్నాం అనుకోండి, ఏమైంది? ఆడ శుభ్రం అనేది ఉండదు. ఎందుకంటే ఆ ప్రదేశం, ఆ ప్రాంతం అలాంటిది కాబట్టి బట్టలు పాడైపోతాయి, ఒంటికి మురికి అంటిద్ది. అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రాంతంలో. ఇప్పుడు మన జీవితం, పరిశుద్ధపరచబడిన మన జీవితం లోకంలో ప్రయాణం కొనసాగుతుంది. ఇంట్లో వాళ్ళతో, స్నేహితులతో, పొరుగు వారితో, బంధువులతో ఎలాగూ నడుచుకోవాలంటే వివేకంతో. చెప్పండి, ఎలా నడుచుకోవాలి? ఆ వివేకంతో నడుచుకోవాలి. ఇంట్లో వాళ్ళే ఉంటారు అపవిత్రులు. వాళ్ళ అపవిత్రత మనకు అంటుకోనికుండా ఉండాలి. స్నేహితుల్లో ఉంటారు, వాళ్ళు అపవిత్రులు. ఇప్పుడు దేవుని పిల్లలు పరిశుద్ధంగా మాట్లాడుకునేది వేరండి. దేవుని పిల్లలు, దేవుని నమ్మనవారు. ఆ నమ్మనవారు వారి నోట మాటలు ప్రత్యేకంగానే ఉంటాయి. వారి హాహాభావాలు కూడా ఎంతగా ఉంటాయి. వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? నీకు మురికి అంటకూడదు, మనసు మలినం అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని నమ్మిన వారైనా నమ్మని వారైనా ఈ లోకం మురికి కోపంలో, పాపపు కోపంలో ఉంది. నీటిలో తామర చెట్టు ఉంటుంది, తామర పువ్వు ఉంటుంది, కానీ నీరు మాత్రం దానికి అంటదు. అలాగే క్రైస్తవ జీవితం ఈ లోకంలో ఉన్న మురికి అంటనివ్వకుండా నడవాలంటే వివేకంతో నడవాలి. హడావుడిగా ఎలా పడితే అలాగా నిర్లక్ష్యంతో ఉంటే మనసు ఏమవుతుందంటే మలినం అవుతుంది. మనసు మలినం అయిందంటే దోషం అంటుకుంటుంది. దేవుని దగ్గర నిర్దోషులంగా కనబడము, దోషులంగానే కనబడతాం. చాలా జాగ్రత్తగా నడవాలి. పవిత్రపరచబడిన ఈ జీవితాన్ని అపవిత్రత అంటకుండా
రక్షణ పాత్ర దేవుడు మనకిచ్చాడు. ఈ పాత్ర పగిలిపోకూడదు, మచ్చలు పడకూడదు, మురికి అంటకూడదు. జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళా దేవుని చేతిలో పెట్టాలి మన తుది శ్వాస విడిచేటప్పుడు. అందుకని దావీదు గారు అంటున్నారు, ఈ లోకంలో నిర్దోష మార్గంలో, ఏ మార్గంలో నడవాలి దేవుని పిల్లలు చెప్పండి? మాయ మార్గంలో కదా. మాయ చేయాల, పాస్టర్లను మాయ చేయాలి, పక్కన వాళ్ళని మాయ చేయాలి, ఇంట్లో వాళ్ళని మాయ చేయాలి. నేను కళ్ళారా చూసిన దృశ్యం, మీటింగ్ ప్రాంతం అది. దేవుని ప్రార్థన సహవాసం, ప్రార్థనా కూడిక జరుగుతున్న స్థలం. భర్త ముందు వెళ్తున్నాడు, నువ్వా ముందువా పత్తనాలే పా అని వెనక ఆ పరాయి వ్యక్తిని చూసి నవ్వుతుందండి. ఎక్కడా? సినిమా హాల్లో కాదు, కిరాణా షాప్ దగ్గర కాదు, ఇంట్లో కాదు, దేవుని ప్రార్థనా స్థలం జరిగే కూడికలో చూశాను నేను. ఇదే మార్గం? మాయ మార్గం, నిర్దోష మార్గం కాదు. ఏ మార్గం? మాయ మార్గం. వాళ్ళకి మార్గం వచ్చిందా ఏం చేయలేము. నేను దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని దగ్గర ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలా అని. మనసు మళ్ళం అవ్వకూడదండి. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మనం అట్లా చేయి వేస్తున్నాము అని అంటే ఈ మనసు ఎంత మురికయ్యిగా ఉందో, ఎంత మచ్చ లేనిదిగా ఉందో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అందుకని ఆ మురికి అంటకుండా ఉండాలి అని అంటే నిర్దోష మార్గమున వివేకముతో నడవాలి. అందరం దేవుని పిల్లలు అందరం ఏ మార్గంలో నడవాలి? నిర్దోష మార్గంలో నడవాలి అంతే. పాపపు మార్గంలో కాదు, కపటపు మార్గంలో కాదు, మాయ మార్గాల్లో కాదు. నిర్దోషంగా నడవాలనే దేవుడు మనల్ని పవిత్రపరిచింది, ఆయన రక్తంలో కడిగింది. దానికి వెలకట్టగలుగుతామా? సబ్బుతో కడుక్కునే మన పాపాలు, కిరసనాయలు, నిమ్మకాయ, వంట సోడా వేసి కడుక్కునే మన పాపాలు వాటికి పోయేవి కాదు. యేసు ప్రభు వారు రక్తం కార్చి, రక్తం చిందించి ఆ రక్తంలో మన పాపాలను కడిగి పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఈ లోకంలో మురికి అంటనివ్వకుండా నిర్దోషంగా నడుచుకునే బాధ్యత ఎవరిదంటే మనది. చెప్పండి, ఎవరిది? మనది. మనదే ఆ బాధ్యత. వివేకంతో నడుచుకోవాలి. చదవండి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారంటే, ఇందాక చెప్పాను ఆ సంఘటన, ఎందుకమ్మా అట్లా నువ్వు అతనికి చెయ్యి ఊపింది, ఎందుకు నవ్వావు ఆయన చూసి అని అంటే, ఏం చేశాను? నవ్వాను, అంతేమైంది అంటే ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. అంటే ఎవ్వరు కూడా నేను తప్పు చేస్తున్నానని ఒప్పుకోరండి. అయ్యో ఇది పొరపాటే, తప్పే అనే బాధ కలగాలి క్రైస్తవులకు, దేవుని పిల్లలకు. అమ్మో ఇది పొరపాటు కదా అని ఏమైంది, అట్లా చేస్తే ఏమైంది, అట్లా మాట్లాడితే ఏమైంది, అది చూస్తే ఏమైంది అంటే అంటే వాళ్ళ దృష్టికి ఎలా కనబడుతున్నాయి అంటే, వాళ్ళు ఏమి చేసినా ఒకని నడతలన్నీ వాళ్ళ దృష్టికి నిర్దోషంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు నిర్దోష మార్గంలో ఎట్లా నడుస్తారు?
పరిశుద్ధంగా ఎలా నడవగలుగుతారు చెప్పండి? అందుకని వాక్యం బాగా చదవాలి, మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని కన్నీళ్లతో, భయంతో, వణుకుతో ఆ వాక్యం చదువుకుంటే ఆ వాక్యపు వెలుగు నీ హృదయంలోనికి వస్తే ఏది తప్పో ఏది మంచిదో అప్పుడు నీకు అర్థమవుతుంది. జీవితంలో ఫలానది మంచిది, ఫలానది చెడ్డదని వెలుగును చీకటిని వేరు చేసి చూపించింది దైవ గ్రంథం ఒక్కటే. ఇది దైవ గ్రంథాన్ని చేతపట్టుకొని వాక్యం సరిగ్గా చదవకుండా వాక్యం కంఠస్థ పెట్టి ఏం చేసినా అది మంచిదేలే అనుకుంటే ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడును. తర్వాత యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుని ఎదుటికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? ఎన్ని తప్పులు ఉన్నాయో కనబడతాయి. అంటే నువ్వు చేసేదంతా మంచిదని అనుకోవద్దు, నీ తప్పు ఏంటో కనుగొనాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది పొరపాటు అని ఆ పొరపాటులో నుంచి బయటకు వచ్చి మంచి మార్గంలో నడవగలుగుతాం. నేను చేసినంత మంచిదే అనుకుంటే దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు. ఒకని నడతలన్నీ వాని దృష్టికి, ఎవరి దృష్టికి? ఈ తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళ దృష్టికి బాగానే కనబడతామండి. బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక సందర్భంలో ప్రవక్త, ఆయన గొప్ప ప్రవక్త, యేసు ప్రభువారు కన్యక గర్భంలో పుడతాడు అని చెప్పిన గొప్ప ప్రవక్త జనం మధ్యలో ఉన్నాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు మన స్నేహితులు మనం పలకరిస్తూ ఉంటారు. పలకరికుండా ఉంటారా? పలకరిస్తారు. ఈయన కూడా పలకరిస్తున్నాడు, స్నేహితులతో పలకరిస్తున్నాడు, బంధువులతో పలకరిస్తున్నాడు. వాళ్ళ మాటల్లో మాటలు కలిపాడు. వాళ్ళెవరు? అపవిత్రమైన జనులు. ఈ అపవిత్రమైన జనుల మధ్య సంచరిస్తా ఈయన కూడా ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎలా మాట్లాడుతున్నాడు? ఈయన కూడా అపవిత్రంగానే మాట్లాడుతున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? బాగానే ఉన్నాను అనుకున్నాడు. నేను దైవజనుడిని, బాగానే ఉన్నా అనుకున్నాడు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ దర్శనంలో పరవశం చెంది పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ దైవజనుడు? పరలోకాన్ని చూశాడా? దేవుని కూడా చూశాడు. దేవుని దగ్గర దేవదూతల్ని చూశాడు, దేవదూతలను కూడా చూశాడు. ఆరాధన జరుగుతుంది, అది కూడా చూశాడు. అంతా చూసిన తర్వాత ఈ పెదాలు అపవిత్రంగా కనబడుతున్నాయి దేవుని దగ్గర. అప్పుడు దాకా ఈ పెదాల్లో ఉన్న అపవిత్రత ఆయనకి తెలియలా. బాగానే ఉన్నానని నడుస్తున్నాడు. ఎప్పుడైతే దైవ దర్శనంలో అంతా బాగానే ఉంది, అపవిత్రత ఎక్కడ ఉంది? పేదవాళ్ళ మీద ఉంది. కేకలు వేశాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనం మధ్య సంచరిస్తూ ఉన్నాను. ఈ అపవిత్రమైన జనం మధ్య పెదాలు ఏమైపోయినాయి? అపవిత్రమైపోయినాయి. నేను రాజును చూచి తిని నేను నశిస్తానేమో అని భయం వేసి కేకలు వేస్తే దేవదూత ఒక నిప్పు రవ్వ తీసుకొచ్చి ఆ పెదాలు ఖండించాయి దైవజనుడు. అప్పుడు నీ అపవిత్ర పోయింది, ఇంకా కేక ఇవ్వక ఇంకా అరవగా. దేవుని పిల్లలమైన మనం, మీరైనా నేనైనా, ఈ ఎవరి మధ్య సంచరిస్తా ఉన్నాం చెప్పండి? ఈ లోకంలో అపవిత్రమైన మనస్సు కలిగిన వారితో, అపవిత్రమైన పెదవులు కలిగిన వారితో, అపవిత్రమైన జనం మధ్య సంచరించేటప్పుడు మన మనస్సు అపవిత్రం అవ్వకూడదు, మన పెదాలు అపవిత్రము అవ్వకూడదు. ఒకవేళ అయినా కూడా ఏం కాదులేని సమర్థించుకొని ఉన్నాం అనుకో, వాక్య వెలుగులో వెళ్ళేసరికి ఆ మచ్చలు కనబడితే కేకలు వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఒకరి గురించి చెప్పాను ఇక్కడ. ఎవరంటే దైవజనుడు. ఆయన బాగానే ఉన్నాను అనుకున్నాడు. దేవుని ముఖదర్శనంలోనికి వెళ్ళేసరికి ఆయన అపవిత్రత కనబడింది. నీ అపవిత్రత ఏంటో దేవుని వాక్యపు వెలుగులో జాగ్రత్తగా దేవుని అడిగి, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఇంకా ఉందా నాకు చెప్పయ్యా అని అడిగి ప్రార్థన చేస్తే నీ తప్పులేంటో దేవుడు చూపిస్తాడు, కనబడతాయి దేవుని వాక్య వెలుగులో. వాటిని వదిలిపెట్టాలి. అప్పుడే నువ్వు నిర్దోష మార్గంలో నడిచినట్టు. నీ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటా, నువ్వు ఏది మాట్లాడినా ఏది చేసినా కరెక్టే అనుకుంటా ఉంటే వాని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడతాయి. యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుని దగ్గర తేలిపోవాల్సి వచ్చింది. గొప్ప ప్రవక్తే దేవుని సముఖంలో ఏమైపోయాడు? తేలిపోయాడు, దొరికిపోయాడు. అయ్యో అయ్యో అని కేకలు వేశాడు. నా పెదాలు అపవిత్రంగా ఉన్నాయని. నీ కళ్ళు అపవిత్రంగా ఉన్నాయా? నీ మనసు అపవిత్రంగా ఉందా? నీ మాటలు అపవిత్రంగా ఉన్నాయా? వాక్యపు వెలుగులో నువ్వు పరీక్షించుకోకపోతే నిర్దోషిగా నువ్వు దేవుని ఎదుట కనబడ్డావు. నిర్దోషంలో అవ్వాలి. మనం నిర్దోష మార్గంలో నడవాలి, అంతే. చిన్నపిల్లలైనా ఆడపిల్లలైనా ముసలోళ్ళైనా నీ కళ్ళు చూస్తూ ఉంటే నీ మనసు ఎలా ఉంటుంది? దైవత్వంతో ఉంటుందా? సాతాను సంబంధంగా ఉంటుందా? మనం ఏ మార్గంలో నడవాలి చెప్పండి? ఏ మార్గంలో నడవాలి? నిర్దోష మార్గంలో నడవాలా. ఇక నువ్వు ఎట్టబడితే అట్లా నడిచి కరెక్టే అనుకుంటే ఈ వాక్యం నీదే. నీ నడతలన్నీ నిర్దోషంగా కనబడతాయి. ఏం చేసినా కట్టుకుంటే తప్పంట, మాట్లాడితే తప్పంట, నవ్వితే తప్పంట. ఏది తప్పు కాదు. నువ్వు చేసేదంతా రైటే. రేపు దేవుని దగ్గర నిలవబడు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటాం మేము కూడా. దేవుని దగ్గర నిలవబడు. చూడండి ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో. ఇర్మీయా 2:35. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన పాపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకుంటున్నావు. ఇదిగో పాపం చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది. దేవుడు అంటున్నాడు. ఏమనుకుంటున్నారు? అయినను నేను నిర్దోషిని. ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏమనుకుంటున్నారు? నేను నిర్దోషిని. దేవుని వాక్యంలో పరీక్షించుకోకుండా ఆ మాట అనకూడదండి. నేను పురుగు వంటి వాడను అని ఒక ఆయన అన్నాడు. నేను మిన్నలేంటి వంటి వాడను అని ఒక ఆయన అన్నాడు. నేనే పాటి వాడను మన్నునని ఒక ఆయన అన్నాడు. కానీ గొప్పగా చెప్పుకోలే. పాపం చేస్తా, తప్పు చేస్తా, నేను నిర్దోషిని అంటే దేవునికి అంత పాపం తెలుసా? అలా తెలియట్లా. ఇంకా తప్పు చేస్తున్నామని తెలియట్లా. తెలియక ఏమంటున్నారు? నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన పాపం నా మీదేమీ లేదు, ఆయన ప్రేమ నా మీద ఉంది, ఇట్లా అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో చదువు, ఇదిగో నీవు పాపం చేయలేదని నాతో అన్నందుకు నీతో నాకు వ్యాజ్యం కలిగింది. మనం అనుకొని నేను నిర్దోషిని, నేనేం పాపం చేయట్లేదు అనుకుంటే కాదండి. దేవుడు చెప్పాలి. కీర్తనల గ్రంథం 32:2. కీర్తనల గ్రంథం 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరు చెప్పాలి నిర్దోషి అని?
మనం చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసుప్రభు వారు నతనీయులను చూసి, నతనీయులు ఆయన దగ్గరికి వస్తా ఉంటే నతనీయులను చూసి యేసుప్రభు వారు ఇదిగో ఇతరులు ఏ కపటం లేదని వెంటనే అన్నారండి. ఆ మాట అసలు ఆయనతో ఎందుకు అన్నారో నేను చాలా ధ్యానం చేసుకుంటా ఉంటాను. అప్పటి వరకు యేసుప్రభు వారి దగ్గరికి నతనీయులు రాలేదు. నతనీయులకు యేసుప్రభు వారి గురించి తెలియదు. నతనీయులు ఎక్కడో బ్రతుకుతా ఉన్నాడు. ఆయన ఎలా బ్రతికాడో మనకు తెలియదు. కానీ ఒక మాట మాత్రం ప్రభు వారు గట్టిగా చెప్పారు, ఇదిగో ఇతనిలో కపటము ఏ కపటము లేదు. ఆ మాట చెప్పాలా? ప్రభువారి నోట ఆ మాట రావాలి మనందరి పట్ల. ఏ దోషము ఇతనిలో ఏ కపటము లేదని ప్రభు చెప్పాలా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివారు ధన్యులు. మనలో ఎంత దాపరికాలు ఉన్నాయో, ఎన్ని మాయ మార్గాలు ఉన్నాయో, ఎన్ని కపటమైన మార్గాలు ఉన్నాయో ఈరోజు పరీక్షించుకొని వదిలిపెట్టండి. ఈ రోజు నుంచైనా వదిలిపెడితే ప్రభువు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, దేవుని నమ్ముకున్నాం, పరిశుద్ధమైన దేవుని నమ్ముకున్నాం, ఆయన బాటలో కొనసాగుతూ ఉన్నాం. ఇంతకుముందు ఉన్నట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 173వ పేజీ వెనక నుండి. రెండవ వచనం. అందరు తీశారా? 173వ పేజీ 2వ అధ్యాయం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయతులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మునుపు దేవుని నమ్మకం మునుపు దుష్టశక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరేపణకు లోబడి మీరు అలా నడుచుకున్నారు పాపంలో, దోషంలో. కానీ ఇప్పుడు ఎలా నడుచుకోవాలి? నిర్దోష మార్గంలో నడుచుకోవాలి. అందరూ దేవుడు చెప్పాలి, వీరిలో ఏ కపటము లేదు అని ప్రభు చెప్పాలి, ప్రభు ఒప్పుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నన్నేందు అందరూ అట్లా అంటున్నారు, నా మీద గురి పెట్టారు, నన్నే అంటున్నారు, దేవుడికి తెలియదు అయింది నేనేం చేసేది, ఎందుకండి ఇలాంటి మాటలు? నీవు నిర్దోషమైతే కీర్తనల గ్రంథం 37:6 చదవండి. కీర్తనల గ్రంథం 37:6. తీశారు అందరూ? బైబిల్ గ్రంథం త్వరగా తీయటం బాగా నేర్చుకోండి. అంటే రోజు చదువుతా ఉంటే అర్థమైపోయింది. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. మనం నిర్దోషంగా ఉంటే యేసుప్రభు వారి నతనీయుల గురించి ఎవరో చెప్పమంటే చెప్పలేదు, ఆయన చెప్పలేదు. ప్రభు నేను కష్టం లేని ఆయన చెప్పుకోలే, యేసుప్రభు వారి వెల్లడి చేశాడు. నువ్వు నిర్దోషంగా ఉంటే, ఒకవేళ నిందలు ఏమైనా నీ మీదకి వస్తే, ఆయన వెలుగు వలె సూర్యుని వెలుగు అది పైకి ఎగసేకుంది. ఆ వెలుగుని ఎవరైనా ఆపగలుగుతారా? కొంచెం సేపు మేఘాలు అడ్డొస్తాయి, ఆ మేఘాలు సాయంత్రం వరకు దాచి ఉంచలేవు, అవి వెళ్ళిపోతాయి. నీ నిర్దోషత్వం దేవుడు వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును దేవుడు వెల్లడి చేస్తాడు. ఆయన ఇదిగో వీడు చాలా మంచివాడని చెప్పకుండా, రుజువు చేయకుండా ఉండనివాడు. మనుషులు వాడు పలికిస్తాడు. తప్పు చేస్తూ ఉంటే, పాపం చేస్తూ ఉంటే దేవుడు
నువ్వు ఎంత చెప్పుకున్నావు ప్రభా, నా మనసు నా మనసు నీకు తెలుసు కదయ్యా. మరి వీళ్ళందరూ అట్లా అనుకుంటున్నారా అని కుమిలి ఏడ్చినా అయ్యా అమ్మ నువ్వు ముందు నీ లోపం సరి చేసుకో అంటాడు. కానీ వాళ్ళు అన్నారా, అగు నువ్వు ఎంత మంచిదాన్ని నేను రుజువు చేస్తున్నాను అందా ఆయన. నీ లోపం సరి చేసుకోమ్మా, నీ అవిధేయత సరి చేసుకో, చక్కబెట్టుకో అని చెప్తాడు. ఇప్పుడు మనం ఏ మార్గంలో నడవాలి? మనం ఏమనుకోవాలి? మనం ఏమై ఉన్నామో అదే అనుకోవాలి. చాలా నిర్దోషంగా నడుస్తున్నానని భ్రమపడకూడదు. దేవుని ఎదుటికి వెళ్ళేసరికి మోసపోకూడదు. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా తనకు తోడుగా ఉంది. 239వ పేజీ మొదటి నుంచి 239వ పేజీ మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ దావీదు గురించి చెప్పారు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చదువుగా దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ఇక్కడ గమనించండి, నిర్దోష మార్గంలో మనం నడుచుకుంటే ఏ ఏ విషయాల్లో చెప్పాలి? ఏ విషయాల్లో? సమస్త విషయాలలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడండి. కొన్ని విషయాల్లో బాగుండి కొన్ని విషయాల్లో బాగలేకపోతే, కొన్ని విషయాల్లో చాలా బుద్ధిగా ఉంటారు, కొన్ని విషయాల్లో వచ్చేసరికి సైతాన్ వచ్చింది, అన్ని సైతాన్ పనులే చేస్తూ ఉంటారు. వచ్చేసేస్తుంది, ఐ ఆమ్ కమింగ్ డియర్, ఐ ఆమ్ కమింగ్ అనగానే వీళ్ళకి ఓకే ఓకే కమాన్ కమాన్ అంటారు వీళ్ళు. కొన్ని విషయాల్లో మాత్రం ప్రేమించడంలో మాట్లాడటంలో ఎంత బుద్ధిగా ఉంటారో. పిల్లికి ఒకసారి దాని ముక్కు నిమిరుతా ఉంటే అది మేము మేము అని భలే గారాబం చేసి ముక్కు మీద ఒకటి అట్లా ఇచ్చి ఇయ్యంగా ఉంది. ఎమ్మటి ఇదేమైపోయింది? మారిపోయింది, స్వభావం మారిపోయింది వెంటనే. సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి, కొన్నిట్లో కాదండి మనం ప్రవర్తించాల్సింది, కొన్నిట్లో కాదు మంచి మార్గాల్లో నడవాల్సింది. దేవుడు అణువణువు పరీక్షిస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటే ఏం జరుగుతుందంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండాలా వద్దా చెప్పండి? అపవిత్రంగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడా? ఉండడండి. అంతేకాదు, ఈయన సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు తోడుగా ఉండడమే కాదు, పక్క శత్రువుకి సౌలుకి మిగుల భయం కలిగిందంట. మోహన్ ఏం చేయలేం మనం, ఇతన్నే ఏం చేయలేం, చాలా భయం వచ్చేసేసేస్తుంది. మనుషుల్లో భయం కలిగిద్ది. మనం జాగ్రత్త నిర్దోష మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటే మనుషులకు భయం కలిగిద్ది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అది ఆశీర్వాదం. నీవు సరిగ్గా ప్రవర్తించలేదనుకో దేవుడు తోడుగా ఉండడు, మనుషులు నీకు భయపడరు. ఏమంటారు తెలుసా? ఏమో సంగతి మనకు తెలుసులే. భయం ఉండదండి. మన ప్రవర్తన ఎదుటి వారి జీవితాలలో ఏం కలిగిస్తుంది? భయం కలిగిస్తుంది. సుబుద్ధి కలిగి నిర్దోష మార్గంలో. దానియేలు గ్రంథం 6:22. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము
22వ వచనం. రాత్రి ఈ వాక్యం చెప్పుకున్నాం. ఈ వివరణలన్నీ ఇవ్వలేదు, ఒక వాక్య వివరణ ఇచ్చాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు అందరితో దేవుడు మాట్లాడుతూ ఉండగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చక్కబెట్టుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే వాక్యం వెంటగా ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే, పరిస్థితులు బాగున్నాయి, చక్కబెట్టుకోండి. నిర్దోష మార్గంలోనికి రండి. ఎక్కడైనా దుష్ట మార్గాల్లో అడుగులు వేస్తూ ఉంటే, తప్పుడు అడుగులు, అటొకడుగు ఇటొకడుగు వేస్తూ ఉంటే దాన్ని కత్తిరించుకోండి. దేవుని మార్గంలో నిలవబడండి. ప్రభు పొరపాటు అయిందని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. అయ్యా ఇంకెప్పుడు అలా నేను చేయనయ్యా అని వేడుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక అపవిత్రమైన సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, నిర్దోషులుగా కనబడతారా? చెప్పండి, కనబడతారా? దొంగచాటుగా చూడకూడని సినిమాలు అవి చూస్తా ఉన్నారనుకోండి, దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడతారా? దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఎందుకు కనబడ్డాడంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉండిద్ది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఏ తప్పు చేయకుండా ఉన్నాడు. ఆయన నిర్దోషంగా ఉన్నాడు, నిర్దోషమైన మార్గంలో నడిచాడు. అందుకని దానియేలు సింహ బోన్లో వేయబడినప్పుడు దేవుడు వెంటనే తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించి వేసేసేస్తాడు. పుణ్యమే చేయబెట్టుకోండి. నిజంగా నేనేం తప్పు చేయట్లేదయ్యా, నాలో ఏమైనా పాపం ఉందని చూడు ప్రభువా అని చెప్పగలగాలి దేవునికి. దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. యెషయా కనబడ్డా? దేవుని దర్శనంలో కనబడ్డా? పెదాలకు ఏముంది? అపవిత్రత ఉంది. అయ్యో అయ్యో అని కేకలు వేసేసాడు. పాపం కనబడింది. 131వ కీర్తనలో రాయబడి ఉంది, నీ ముఖ కాంతిలో మా దోషములు నీ ఎదుట కనబడుతూనే ఉన్నాయి. మోషే అంటాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి అని ఒప్పుకున్నారు వాళ్ళు. నేను నిర్దోషంగా ఉన్నాను అనలా. కానీ దానియేలు అయితే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై రాజు ఏ పని చెప్పాడో ఆ పని చేస్తూ నిర్దోషంగా ఉన్నాడు. ఎంత ఈ నిర్దోషత్వం అంటే ఏంటి? ఒక్క మాటలో, దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యటమే. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే, మన ఇష్టం వచ్చినవన్నీ చేస్తే నిర్దోషులము కానేరము, మూర్ఖత్వము, మొండితనము, పాపం అవుతుంది. దావీదు వలె సమస్త విషయాలలో, కొన్నిట్లో కాదు, చెప్పండి ఎన్నిట్లో? సమస్త విషయాలలో దానియేలు వలె దేవుని దృష్టిలో నిర్దోషంగా కనబడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. ఆగండి. ఇప్పుడు దేవుని పిల్లలు నిర్దోష మార్గంలో నడిచేవారు అంతకంతకు వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు. దిగజాక అంతకంతకు మరలా వెనక్కి వెళ్ళిపోరు. మా ఇంటికాడ గుమ్మడికాయ చెట్లు వేసి గుమ్మడికాయలు పడతాయిలే చాలా రోజుల నుంచి. గుమ్మడికాయ అది దాన్ని ఏంటి అంటారు? గుమ్మడికాయ బెల్లం వేసి చేస్తారు కదా.
అదే అదే చేస్తారుగా, అది చేయించుకున్నాం తిందాం ఎదురు చూస్తున్నా. పిండి వాడుతుంది 4-5 రోజులు బాగా చక్కగా ఉంటుంది. ఆ పిండి ఏమైపోతుంది, మళ్ళీ ఇంటికి ముడుచుకొని పోయి పడిపోతుంది, రాలిపోతుంది. నిర్దోష మార్గంలో నడుస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? అంతకంతకు అభివృద్ధి జరిగింది. దిగజారిపోతున్నారంటే నువ్వు నిర్దోష మార్గంలో నడవట్ల, నిర్లక్ష్యంగా ఉన్నావు. సాతాను ప్రేరేపణకు, ప్రలోభాలకు, భ్రమలకు గురవుతున్నావు. ఎందువల్ల దేవునికి మహిమయు స్తోత్రం కలిగినట్లు, ఎందువల్ల నిర్దోష మార్గంలో నడిచి అభివృద్ధి చెందుతుంటే దేవునికి మహిమ వచ్చింది. చేయరాని పనులు చేస్తూ ఉంటే, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే దేవునికి మహిమ రాదు. నీకు తిట్లు వస్తాయి, నీకు అవమానం వచ్చింది, నీకు నిందలు వస్తాయి. మీరు యేసుక్రీస్తు వలనమైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇది పౌలు గారి దైవజనుడు ప్రార్థన విశ్వాసుల పట్ల. నా ప్రార్థన కూడా అదే. మీరు పరిపూర్ణులు కావాలి, సాతాను చిక్కుల్లో నుంచి బయటికి రావాలి, సాతాను చిక్కుల్లో చిక్కుకోకూడదు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవుని గురించి చెప్పాలో, శ్రమలు ఎలా నిలవబడాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎంత వాక్యం నేర్చుకోవాలో, ప్రతి వాక్యానికి అర్థం ఎలా నేర్చుకోవాలో నేను అదే ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిపూర్ణతలో నడిపించు ప్రభువా అని పౌలు గారి ప్రార్థన అదే. పౌలు గారు విశ్వాసుల కోసం వాళ్ళకి ఇల్లు లేవు ప్రభువా, ఇల్లు ప్రభు అని ప్రార్థన చేయలేదండి. వాళ్ళకి డబ్బులు లేవు ప్రభువా, డబ్బులు ప్రభు అని ప్రార్థన చేయలేదండి. ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? అవన్నీ లేకపోయినా నిర్దోషంగా ఉంటే చాలు ఆయన ప్రార్థన. నిజంగా అండి, మనం దేవుని దృష్టిలో నిర్దోషంగా కనబడితే చాలండి, అంతకంటే ధన్యత ఇంకేముంది. మరి ఆ దేవుని దృష్టిలో నిర్దోషంగా కనబడాలనంటే మనం ఏం చేయాలి? నిర్దోష మార్గంలో వివేకముతో నడవాలి, తెలివితో, బురదను అంటనకుండా నడవాలి. ఎలా పడితే అలా నడుచుకుంటే, ఎవరితో పడితే వాళ్ళకి సంబంధాలు పెట్టుకుంటే, ఎవరితో పడితే ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే, 3 వారాల క్రితం వాక్యం చెప్పాను కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండట చోట కూర్చుండక, ఈ 3 పనులు చేయకపోతే నిర్దోష మార్గంలో నడుస్తారు. దుష్టుడు ఏదో ఒకటి ఆలోచన చెప్తాడు, ఆలోచన ప్రకారం నడిస్తే దిగజారిపోతావు. క్రీస్తు దినం ఒకటి ఉంది మనందరికీ, ప్రభువు నమ్మిన వారందరికీ. ఎవరి దినం చెప్పండి అందరూ? యేసు ప్రభు వారు వస్తారని నమ్ముతున్నారా లేదా? ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడని నమ్మకం ఉందా లేదా? ఇన్ని రోజులు వాక్యం వింటూ ఆ నిరీక్షణ లేకపోతే ఎలా? యేసు ప్రభు వారు రాకడ ఎప్పుడో తెలియదు, ఆయన దినం ఎప్పుడో తెలియదు. ఆయన వచ్చేసరికి మనం ఎలాగ మారాలి చెప్పండి? ఎలాగ మారాలి? తొండ బలిసి ఓసరి వెళ్ళయిందంటే సామెత ఉంది. ఇది తొండే, అది పెరిగే కొంది, వృద్ధి చెందే కొంది ఎలాగ మారుతుందంట? ఓసరి వెళ్ళి అంటే రంగులు మార్చి. మనం దినదినం రంగులు మార్చే వాళ్ళలాగా మారకూడదండి, కపటం లేని వారుగా మారాలా, తెల్లగా మారాలి, దేవదూతల వల్లే మారాలి, మచ్చలేని వారి వల్లే మారాలి. ఏమైనా వాక్యంలో డాగులు మచ్చలు కనబడితే వాటిని మనం శుభ్రం చేసుకోవాలి, తీసి పారేయాలి. వద్దని, నేను చేసేది మంచిదేలే, నేనేం తప్పు చేయట్లేదులే అని నీకు నువ్వు అనుకుంటూ అలా ఉండిపోతే రేపు దేవుని ఎదుట దోషాలు కనబడితే పక్కన ఒక్కళ్ళు ఉండరు. ఆ క్రీస్తు దినం ఒకటి ఉంది. ఆ క్రీస్తు దినం రోజున మనం దేవుని దృష్టికి దానియేలు వలె నిర్దోషులముగా కనబడాలి. చిన్న చిన్న బలహీనతలు జయించలేని స్థితిలో ఉంటే అట్లా, చిన్న చిన్న వాటిని తీసి పారేసుకోలేని స్థితిలో ఉంటే అట్లా, ఇది పనికిరాందంటే పీగి అవతల పారేయాలి, వద్దు నాకు అనుకొని. సాధారణ చెవులో చిన్నగా వచ్చి ఆయన చెప్పిందంతా ఏం కాదు, ఒక్క మాటతో ఈ వాక్యం అంతా పోయి. యేసుప్రభు గారు చెప్పారుగా, పక్షులు వచ్చి ఆ విత్తనాలు
ఎత్తుకొని వెళ్ళిపోతాయి అని. నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని ఎదుట ఎలా కనబడాలి చెప్పండి? ఎలా కనబడాలి? రంగులుగా కదా. నాకు ఆ చీర అంటే అసలు నచ్చదమ్మా. నాకు నేను కట్టుకోను, నాకు వద్దు. ఏ బట్టలు వేసుకుంటే ఏమైందండి? చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏమైంది? దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడ్డాం అనుకో, ఆయన ఎంత నవ్వుకుంటాడు, ఎంత సంతోషిస్తాడు. నాకు అదైతే నాకు అసలు వద్దు, అన్నం అయితే నాకు వద్దు, ఆ కూర అయితే నాకు వద్దు. ఏదైతే ఏమైంది? ఉన్న దాంట్లో శుభ్రంగా చేసుకొని తింటే చాలు. లేదండి, ఇప్పుడు డబ్బులు లేవు, దొండకాయ కూర శుభ్రంగా చేసుకోండి తినండి, టమాటా పచ్చడి పచ్చిమిరకాయలు శుభ్రంగా చేసుకోండి తినండి, తప్పులేదు. ఏంది ఈ కూర అయ్యాలా, ఇక చికెన్ లేదు, మటన్ లేదు, ఈ బాధ కాదు నీకు ఉండాల్సింది. నేను నిర్దోషంగా ఉన్నానా లేదా, ఈ బాధ కావాలి. యేసుక్రీస్తు దినం రోజున నిర్దోషంగా కనబడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కేకలు వేసి కింద పోయి రోమాలు లిక్కబొడుచుకుంటాయి గడగడా అని. నోటమ్మట మాట రాదు, ఇంకా మోగబోతాం, చెమటలు పడతాయి, ఒళ్ళంతా తడిసిపోయింది, గట్టిగా కేక వేయడానికి కూడా శబ్దం కూడా రాదు. ఎవరు చక్కగా నిర్దోషంగా ఉన్నారో ప్రభు వారిని చూసి అలా చిరునవ్వు నవ్వుతారు. నిజంగా లోపాలతో నడిచే వారిని చూసి బాధపడతారు. ఆయన ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో వాళ్ళని చూసి, ఇంట్లో మనుషులు సరిగ్గా లేకపోతే నవ్వు రాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బాధ వేసి. అదే రేపు యేసుప్రభు వారి ఎదుట మన భక్తి జీవితం యేసుప్రభు వారి ఎదుట అదే జరుగుతుంది ఖచ్చితంగా. క్రీస్తు దినం రోజున నిర్దోషులు మారాలి. చాలా సమయం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఏం చేయాలంటే మన కోపాన్ని, మనలో ఉన్న దోషాలను, పాపాలను, అవిధేయతలను అన్నిటిని విడిచిపెట్టి ప్రార్థన విజ్ఞాపనముల చేత కన్నీళ్లతో ప్రార్థించుకుంటూ దేవుని పాదాల సన్నిధిలో కనిపెట్టుకొని మనలో ఉన్న అహాన్ని, గర్వాన్ని, అసూయలను, ద్వేషాలని అన్నింటిని చంపుకొని నిర్దోషంగా మారాలి. ఒక్క మాట చెప్తాను చివరిగా. గొప్ప దైవజనుడు బెన్హిన్నీ గారు, ఆయన స్వయంగా సాక్ష్యం చెప్పిన సాక్ష్య మాటలు. ఆయన ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు కుర్చీలు వదిలిపెట్టి లేచి నడుస్తారు. ఇప్పుడు ఆయన గొప్పడా కాదా చెప్పండి? ఎటువంటి వాళ్ళైనా సరే పక్షవాతంతో తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే లేచి నడుస్తారు. దయ్యాలు కూడా ఆయన ఎదుట నిలవబడవు, వెళ్ళిపోతాయి. ఒకరోజు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వస్తే ఆసుపత్రిలో చేర్చారు. ప్రపంచం అంతా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆ దైవజనుడిని ఇప్పుడే తీసుకువచ్చండి. బెన్హిన్నీ గారు అలా పరలోకానికి అలా ప్రవేశించారు. ఆ ద్వారం దగ్గర యేసుప్రభు వారు నిలవబడి ఉన్నారు. ఆ రోజు చనిపోయిన వాళ్ళందరూ క్యూలో ఉన్నారు. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆ రోజు చనిపోయి ఆయన దగ్గరికి వచ్చిన వారిని కొంతమందిని ఆయన చూసి నవ్వుతున్నారట, చిరునవ్వు నవ్వుతున్నారు. నవ్విన వెంటనే దేవదూతలు పరలోకానికి తీసుకుని వెళ్తున్నారు. కొంతమందిని చూసి ఆయన బాధపడుతున్నారు, నవ్వలేక బాధపడుతున్నారు. నిజంగా అండి, ప్రభు బాధపడకూడదు. ఎవ్వరు బాధపడినా యేసు ప్రభు మనల్ని బట్టి బాధపడకూడదు, అయ్యో అని బాధపడకూడదు. ఎప్పుడైతే బాధపడ్డారో దయ్యాలు వచ్చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాయి. ఒక్కొక్క వరుస అయిపోయింది. బెన్హిన్నీ గారి వంతు వచ్చింది. ఆయన అనుకుంటున్నారు, నేను చాలా పెద్ద సేవ చేశాను కదా, ఖచ్చితంగా ప్రభు నన్ను చూసి నవ్వుతారు అనుకున్నారు. ప్రభు నవ్వలేదంటండి. వెంటనే ఆయనకి వణుకు వచ్చేసింది. ప్రభు నవ్వకపోతే ఎవరు వస్తున్నారు? దయ్యాలు వచ్చేస్తాయి. అట్లా ఆయన గడగడ వణిగిపోతున్నప్పుడు వెంటనే ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాను, వెళ్ళు అని అన్నారు. ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాను, వెళ్ళు అనగానే ఇక్కడ ఈయన ఆసుపత్రిలో ఉన్న ఈయన లేచాడు, బ్రతికాడు.
అపవిత్రత అప్పటి వరకు ఆయన సేవ చేసిన ఏముంది జీవితంలో, అవకాశం ఇచ్చాడు. కొంచెం ఆడోళ్ళతో మాట్లాడుకుంటున్నా మనసు మలినం కాకుండా వివేకంతో ఉండండి. ఆడోళ్ళే ఆడపడితే ఆడ చేతులు వేస్తారు. దూరంగా ఉంచండి ఆడోళ్ళైనా సరే. అపవిత్రులు అనుకుంటే మటుకి దేవుని నమ్మినా సరే తర్వాత మాట్లాడతారు అని పక్క వచ్చేసి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ మనస్సు మలినం కాకుండా చూసుకోండి. సేవ కాదు ప్రాముఖ్యం, నిర్దోషత్వం. చెప్పండి ఏంటి? అంత సేవ చేసిన సేవకుడే దేవుని దగ్గర ఏమైపోయాడు? తేలిపోయాడు. ఇన్ని వాక్యాలు చెప్పినా నన్ను నేను పరీక్షించుకోకుండా, నా మనసు మలినం చేసుకుండా నేను వాక్యం చెప్తా ఉంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడేమో కానీ నన్ను తీసుకొని నేను లెక్క పడేస్తాడు, నరకంలో పడేస్తాడు. మనకి ఏది ప్రాముఖ్యం? నిర్దోషత్వం, నిర్మలమైన మనస్సు దేవునికి అప్పచెప్పడం. దేవుని పిల్లలాగా మనల్ని మనం పవిత్రపరచుకుందాం. ఏమైనా లోపాలు ఉంటే మీ మాటల్లో, మీ వినికిడిలో, మీ జీవితంలో అపవిత్రత ఏదైనా ఉంటే, దైవజనుడే నిలవబడలేకపోతే ఇంకా మనం ఈ స్థితిలో ఉన్న మనం ఎంత శుద్ధి చేసుకోవాలి, ఎంత శుభ్రం అవ్వాలి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది మనం పరిశుద్ధపరచబడటానికి, లేనిపోయిన సంఘటనలో తలదూర్చి అపవిత్రంగా మారడానికి కాదు. పౌలు గారి ప్రార్థన ఏంటంటే ఆ దినం రోజుకు మీరు నిర్దోషులుగా మారాలి. క్రీస్తు దినం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. నిర్దోషత్వం, పవిత్రత లేకపోతే ప్రభు దగ్గర నిలవబడలేం. ఎక్కువ ప్రార్థన పూర్వకంగా మన చూపుని, మన మాటల్ని సరి చేసుకొని ఏమైనా సంబంధాలు ఉంటే తెంపేసి, నేనేం చేయట్లేదు, నేను బాగానే ఉంటున్నాను, అపవిత్రత నాకేం లేదు, ఆ సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. ఒకని దృష్టికి వాని నడతలన్నీ నిర్దోషంగానే కనబడతాయి, నీ కనబడుతున్నాయి అంతే. తెంపుకోండి, దయచేసి తెంపుకోండి. సమయం లేదు, ఇంకా సమయం చాలా సమీపంగా ఉంది. ప్రభు వాయుటనే ఉన్నారు. ఉగ్ర రూపం దాల్చి ప్రభువారు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు రాకడ వస్తుందో తెలియదు. ఈలోపు మనకి ఏమి లేకపోయినా నిర్దోషంగా ప్రభు చేతులకు మనం అప్పు చెప్పుకుంటే పరలోకంలో ఉంటే అందులో మించిన భాగ్యం ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడే ఈరోజే మీరు చక్కగా ఏదైనా విషయాలు, పొరపాట్లు, లోపాలు ఉంటే విడిచిపెట్టండి, దయచేసి విడిచిపెట్టండి. లేకపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది, ప్రభు మనసులో బాధ కలుగుతుందండి. ప్రభు బాధపడ్డారా మనకి ఇక్కడ ఆశీర్వాదం ఉండదు, పరలోకంలో స్థానము ఉండదు. ప్రభువు నవ్వుకోవాలి, ఇతరుల్లో ఏ కపటం లేదని నవ్వాలి, ఏ దోషం వీళ్ళు చేయట్లేదని నవ్వాలి. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.